రేపు ఉదయం నిద్రలేవగానే మనకు విపరీతమైన జలుబు చేసిందనుకుందాం. అవును. వెంటనే మనమేమనుకుంటాం? వాతావరణం వల్లే ఇలా అయిందనుకుంటాం కదా. అవును, ఖచ్చితంగా. లేదా నిన్న చల్లటి నీళ్లు త్రాగడం వల్ల ఇలా అయిందేమో అని బయటి కారణాలు వెతుకుతాం. సరిగ్గా అదే. దాన్ని ఒక అవాంఛిత అతిథిలాగా లేదా ఒక ప్రమాదంలాగా చూస్తాం. కాని ఒక పండ్ల చెట్టుకు పండ్లు కాయడం ఎంత సహజమో, మన శరీరానికి రోగం రావడం కూడా అంతే సహజం అని ఎవరైనా చెబితే అది నిజంగా మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనం ఎప్పుడూ ఆరోగ్యాన్ని ఒక సహజ స్థితిగా, వ్యాధిని ఒక అసహజమైన ప్రమాదంగా చూస్తాము కదా. అవును. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. సాధారణంగా మనం భౌతిక శరీరం గురించి మాట్లాడేటప్పుడు దాన్ని ఒక పవిత్రమైన దేవాలయంగానో లేదా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసిన ఒక అద్భుతమైన యంత్రంలాగానో భావిస్తుంటాము. ఖచ్చితంగా. శరీరానికి ఏదైనా వ్యాధి వస్తే ఏదో పొరపాటు జరిగిందని లేదా ఒక బయటి శత్రు మనపై దాడి చేసిందని అనుకుంటాము. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి అనారోగ్యాన్ని ఒక యుద్ధంలాగా పరిగణిస్తాము. కానీ ఈరోజు మన లక్ష్యం ఒక అత్యంత తాత్వికమైన, ధ్యానపూర్వకమైన అంశాన్ని పరిశీలించడం. ప్రాచీన త్రిపిటకాల ఆధారంగా, ముఖ్యంగా విముక్తిమగ్గ గ్రంథం మైలు దాని ఫుట్నోట్స్లో ప్రస్తావించిన అంగుత్తరనికాయ వంటి గ్రంథాలలోని విశేషాలను వనరులుగా తీసుకుంటున్నాము. ఈ గ్రంథాలు మనకు ఒక పూర్తి భిన్నమైన, అత్యంత కఠోరమైన వాస్తవికతను ముందుంచుతాయి. శరీరాన్ని ఒక దేవాలయంగా కాకుండా అనారోగ్యానికి ఒక సహజమైన ఆవాసంగా వివరిస్తాయి. అవును, ఇదొక అద్భుతమైన సత్యం. ఒక భిక్షువు ఈ భౌతిక శరీరాన్ని ఎందుకు రోగాలకు మరియు బాధలకు పుట్టినిల్లుగా లేదా ఒక ఉత్పత్తి కేంద్రంగా భావించాలో ఈ గ్రంథాలు చాలా లోతుగా వివరిస్తున్నాయి. ఇదొక నిజాన్ని నిర్భయంగా చూపే ప్రత్యవేక్షణ. కేవలం పైపైన చదివి వదిలేసే సిద్ధాంతం కాదిది. ఈ ప్రత్యవేక్షణ అనేది మనసు లోతులోకి వెళ్లి వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించే ఒక కఠినమైన అభ్యాసం. ఈ అభ్యాసం ద్వారా ఒక భిక్షువు తన శరీరం పట్ల ఉన్న దృక్కోణాన్ని పూర్తిగా మార్చుకుంటాడు. అంటే రోగం అనేది శరీరంపై జరిగే దాడి కాదు, అది శరీరపు స్వభావమనా? సరిగ్గా అదే. ఈ సత్యాన్ని గ్రహించడానికి అత్యంత ప్రగాఢమైన శ్రద్ధ అవసరం. అయితే ఈ చర్చను ప్రారంభించడానికి విముక్తిమగ్గ గ్రంథం శరీరాన్ని వివరిస్తూ చెప్పిన ఒక అద్భుతమైన రూపకాన్ని తీసుకుందాం. ఒక చెరువు సహజంగా తామరపూలను ఎలా ఉత్పత్తి చేస్తుందో, ఒక పండ్లతోట పండ్లను ఎలా ఇస్తుందో, అలాగే ఈ శరీరం సహజంగానే వ్యాధులను ఇస్తుంది అని ఆ గ్రంథం చెబుతోంది. ఇది చాలా బలమైన రూపకం. ప్రకృతి సహజమైన ఉత్పత్తులతో మన శరీరాన్ని పోల్చడం ద్వారా ఒక గొప్ప తాత్విక భావనను వారు వివరించారు. అదే నా సందేహం కూడా. ఈ రూపకంలో దాగి ఉన్న అసలర్థమేమిటి? ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన భావన ఆధారపడటం. ప్రతిదీ ఒకదానిపై మరొకటి ఆధారపడి మనుగడ సాగిస్తోంది. అంటే నీరు లేదా బురద లేకుండా తామరపూలు ఎలాగైతే ఉండలేవో అలాగా? అవును. నేల మరియు వృక్షం లేకుండా పండ్లు ఎలాగైతే పండవో అలాగే ఈ భౌతిక శరీరం లేకుండా ఈ రుగ్మతలు ఉండవు. మూల గ్రంథాలలోని చైనీస్ అనువాదాలలో వాడిన చు అనే అక్షరానికి చాలా విస్తృతమైన అర్థాలున్నాయి. చు అంటే ఏమిటి? దాని అర్థం కేవలం ఒక భౌతికమైన ప్రదేశమనేనా? కాదు. ఫుట్నోట్స్లో పండితులు వివరించినట్లుగా దాని అర్థం చాలా లోతైనది. పాళీ భాషలోని ఒత్తు, థానా లేదా ఆశయతో అనే పదాలకు ఇది సమానార్థకం. ఓహో, అంటే ఒక నివాస స్థానం లేదా ఒక ఆధారభూమి అని అర్థమొస్తుందా? ఖచ్చితంగా. ఒక పుట్టినిల్లు అనర్థం. ఇక్కడే వ్యాధులు ఉద్భవిస్తాయి. ఇక్కడే నాకు సందేహమొస్తోంది. ఒక్క నిమిషం ఆలోచించండి. శరీరానికి ఏదో లోపం జరిగినప్పుడు లేదా మనం తినే ఆహారంలో తేడా వచ్చినప్పుడు మాత్రమే రోగం వస్తుందని మనం సాధారణంగా అనుకుంటాం కదా? అవును, అది మన సాధారణ నమ్మకం. అంటే ఒక చెడు బ్యాక్టీరియా లేదా వైరస్ బయట నుండి వచ్చి మనల్ని అనారోగ్యానికి గురిచేస్తుందని కదా మనం అనుకునేది. కానీ ఈ గ్రంథాల ప్రకారం రోగం రావడమనేది ఒక ప్రమాదం కాదని, కేవలం శరీరం కలిగి ఉన్నందుకు అదిచ్చే సహజమైన ఫ్యాక్టరీ ఉత్పత్తిలాగా మనం అర్థం చేసుకోవాలా? మీరు సరిగ్గా గ్రహించారు. బయటి కారణాలు కేవలం ఉత్ప్రేరకాలు మాత్రమే. అసలు రోగం అనే లక్షణం శరీరంలోనే అంతర్గతంగా దాగి ఉంది. అంటే రోగమనేది ఎక్కడి నుండో బయట నుండి వచ్చే శత్రువు కాదన్నమాట. కాదు, అది ఈ శరీరపు అంతర్గత స్వభావం. ఈ శరీరమనే నేలమీద రోగం అనే పంట పండుతుంది. ఈ శరీరాన్ని ఒక ఉద్యానవనంగా భావిస్తే అందులో పూసే పూలు, కాసే కాయలు ఈ వ్యాధులే. నిజంగా వినడానికి ఇది చాలా విప్లవాత్మకమైన ఆలోచన. అవును. ఒక చెట్టుకి పండు పండినప్పుడు మనం ఆశ్చర్యపోము కదా, అది ప్రకృతి ధర్మమనుకుంటాము.
అలాగే శరీరానికి వ్యాధి వస్తాయి కూడా ఆశ్చర్యపోకూడదు అనేది దీని వెనుక ఉన్న తాత్వికత. శరీరముంటే రోగముంటుంది. ఈ రెండింటినీ వేరు చెయ్యలేమో అంటారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ శరీరం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఒక మాయలో బతుకుతాము కదా. ఖచ్చితంగా. అందుకే విముక్తిమగ్గ గ్రంథంలో మరియు అంగుత్తర నికాయలో ప్రస్తావించిన విభిన్న రకాల వ్యాధుల జాబితాను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ఈ వాస్తవం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అవును, ఆ జాబితా చూస్తే కొంచెం భయంగా కూడా ఉంటుంది. కంటినొప్పి, చెవినొప్పి, పంటి నొప్పి వంటి సాధారణ నొప్పుల నుండి ప్రారంభించి ఉబ్బసం, కలరా, కుష్ఠువ్యాధి మరియు క్షయ వంటి తీవ్రమైన రుగ్మతల వరకు సుదీర్ఘమైన జాబితా ఆ గ్రంథాలలో ఉంది. జలుబు దగ్గర్నుండి మొదలుపెట్టి ప్రాణాంతకమైన వ్యాధుల వరకు ప్రతిదీ ఈ శరీరం ఉత్పత్తి చేస్తుందని వారు ఎంతో నిర్దిష్టంగా రాశారు. ఆ జాబితా కేవలం పేర్ల పట్టిక కాదు. మరి ఏమిటి, అది దేనికి ఉపయోగపడుతుంది? అది ఒక లోతైన ధ్యాన సాధనలో భాగం. శారీరక నొప్పులు, అంతర్గత నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులు అని వివిధ వర్గాలుగా వాటిని విభజించారు. ప్రాచీన కాలంలో ఆధునిక వైద్యం లేని రోజుల్లో ఈ వ్యాధులు తీసుకువచ్చే మరణయాతనను ఊహించండి. నిజమే. కుష్ఠువ్యాధి లేదా కలరా వస్తే అది ఎంతటి భయానకమైన పరిస్థితో ఆనాటి ప్రజలకు తెలుసు. అయినప్పటికీ ఆ భయాన్ని జయించడానికి ఒక భిక్షువు ఈ జాబితాలు తన ధ్యానంలో వాడుకునేవాడు. ప్రతి అవయవానికి, ప్రతి శారీరక వ్యవస్థకు సంబంధించిన రోగాలను వారు ఆ జాబితాలో చేర్చారు. అంటే శరీరంలో ఏ ఒక్క భాగం కూడా సురక్షితం కాదని వారు స్పష్టం చేశారన్నమాట. ఇక్కడ నేనొక ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇన్ని వందల రోగాల గురించి, బాధల గురించి నిరంతరం ఆలోచించటం ఒక మనస్కు విపరీతమైన నిరాశావాదంలాగా అనిపించదా? ఇది చాలా సహజమైన ప్రశ్న. ముఖ్యంగా ఈ కాలపు ఆలోచనా విధానం ప్రకారం చూస్తే అలానే అనిపిస్తోంది. అవును కదా. ఎప్పుడూ వ్యాధుల గురించే ఆలోచిస్తూ ఉంటే, నా కన్ను ఎప్పుడు పోతుందో, నా ఊపిరితిత్తులు ఎప్పుడు పాడవుతాయో అని భయపడుతూ ఉంటే అసలు జీవితంలో శాంతి ఎలా ఉంటుంది? ఒక పూలతోటను చూసి ఆనందించాల్సింది పోయి అందులో ఉన్న ముళ్లను చూసి భయపడటంలాగా లేదా? ఇదొక ప్రతికూల ఆలోచనా విధానం కాదా? చూడటానికి అలా అనిపించినా దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరు. దీన్ని మనం పాళీ పదం ఆధీనవ ద్వారా అర్థం చేసుకోవాలి. ఆధీనవ అంటే ఏమిటి? ఆధీనవ అంటే లెక్కలేనన్ని ప్రతికూలతలు లేదా అనర్థాలు అని అర్థం. అంగుత్తర నికాయలో బహుదుఃఖోఖోఆయం కాయో బహుఆధీనవో అని ప్రస్తావించారు. అంటే ఈ శరీరం అనంతమైన దుఃఖాలకు, అనర్థాలకు నిలయమని అర్థమా? ఖచ్చితంగా. అంతేగాకుండా క్షుద్రకవస్తు మరియు గర్భావక్రాంతి సూత్ర వంటి ఇతర ప్రాచీన గ్రంథాలలో కూడా ఇలాంటి సుదీర్ఘమైన వ్యాధుల జాబితాలున్నాయని పండితులు చెబుతున్నారు. అంటే ఇదొకే గ్రంథానికి పరిమితం కాలేదన్నమాట. అవును, ఇది నిరాశావాదం కాదు. ఇది భౌతిక రూపం పట్ల ఉన్న అవాస్తవికమైన భ్రమలను తొలగించే ఒక కఠినమైన వాస్తవికత. ఓహో, అంటే మనసును భయపెట్టడానికి కాదు, మనసును మేల్కొల్పడానికి ఈ జాబితాలు ఇచ్చారన్మాట. ఒక అందమైన మట్టికుండను పైన రంగులు వేసి అలంకరించి లోపల మాత్రం విషాన్ని నింపినట్లుగా మన శరీరం ఉందనే సత్యాన్ని ఇది చెప్తోందా? ఈ కుండ ఉదాహరణ చాలా సముచితంగా ఉంది. బయట నుండి చూస్తే ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ లోపల ఉన్న వాస్తవం వేరు. మనం సాధారణంగా మన శరీరం ఎప్పటికీ యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుందని ఒక పటిష్టమైన భ్రమలో బతుకుతాము కదా. అవును, ఆ భ్రమ ఎంత బలంగా ఉంటుందంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు లేదా ఒక చిన్న రోగం వచ్చినప్పుడు కూడా మనసు దాన్ని తట్టుకోలేక కుంగిపోతుంది. కాని ఈ వ్యాధుల జాబితాని చదివి ఇది శరీరపు సహజ లక్షణమని ముందే ఒక దృఢమైన అంచనాకు రావడం వల్ల ప్రయోజనముంటుంది. అంటే మనసు ముందుగానే సిద్ధంగా ఉంటుందన్నమాట. ఇది జీవితంలోని ఆనందాన్ని దూరం చేయడం కాదంటారా? కాదు. ఎప్పుడో పగిలిపోయే కుండను చూసి ఇది శాశ్వతమనుకొని అది పగిలిన రోజు ఏడవడం కన్నా ఇది పగిలిపోయే స్వభావం కలది అని ముందే తెలుసుకుంటే వచ్చే ప్రశాంతతే ఇది. వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి, భవిష్యత్తులో రాబోయే దుఃఖం యొక్క ప్రభావాన్ని ముందే తగ్గించడానికి ఇది ఒక మానసిక కవచమంటారు. సరిగ్గా చెప్పారు. భ్రమను తొలగించడమనే విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనసును మరింత లోతుగా ఆలోచింపజేసేలా ఫుట్నోట్స్లో ప్రస్తావించిన విశుద్ధి మగ్గలోని ఒక అద్భుతమైన ఉదాహరణను
తెరమీదకు తీసుకురావాలి అనుకుంటున్నాను. విశుద్ధిమగ్గ గ్రంథం ఎప్పుడూ తన సూటి అయిన పదునైన రూపకాలకు ప్రసిద్ధి కదా. ఏ ఉదాహరణ గురించి చెబుతున్నారు? ఆ గ్రంథంలో ఒక మురుగునీటి పారుదల మరియు కూరగాయల ఉదాహరణను చెప్పారు. అది చదువుతున్నప్పుడు చాలా తీవ్రమైన ప్రభావం కలిగింది. ఆ ఉదాహరణను ఒకసారి వివరంగా విశ్లేషిద్దామా? ఖచ్చితంగా. అందులో ఈ విధంగా వివరించారు. ఒక నగరంలో నివసించేవారు మురుగు నీరు పారే ప్రాంతంలో ఆ మురుగు నీటితో పండిన కూరగాయల్ని చూస్తే ఎలా స్పందిస్తారు? ఆ నీటిలో ఉన్న మురికి వారికి స్పష్టంగా తెలుసు. అవును. ఆ కూరగాయలు ఎంత ఆకర్షణీయంగా కనిపించినా సరే వాటిని అసహ్యించుకుంటారు. వాటిని తినడానికి ఏమాత్రం ఇష్టపడరు. అదేవిధంగా ఈ భౌతిక శరీరం కూడా పైత్యం, కఫం, రక్తం, చీము వంటి 32 రకాల అపవిత్రమైన పదార్థాలతో నిండిన ఒక నేలాని అందులో అత్యంత ధ్యానపూర్వకంగా వివరించారు. వినడానికి ఇది చాలా కఠినంగా, కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. కాని దీంట్లో అంగీకరించక తప్పని పచ్చి నిజముంది. మనం పైన చూసుకునే ఈ చర్మం సౌందర్యం కింద ఈ శరీరాన్ని నిరంతరం నడిపించేవి ఆ కలుషితమైన ద్రవాలే. అంటే ఆ మురుగునేల నుండి ఏ విధంగా అయితే మొక్కలు మొలకెత్తుతాయో, ఆ మొక్కలు ఆ మురుగు లక్షణాలను తమలో ఎలా నిలుపుకుంటాయో, అలాగే ఈ శరీరమనే నేల నుండి వచ్చే రోగాలు కూడా అంతే సహజమైనవి అంటారా? అదే ఇక్కడి అత్యంత కీలకమైన ఆలోచన. కఫం, పైత్యం వంటి వాటితో నిండి ఉన్న ఈ శరీరపు నేల నుండి రుగ్మతలు సహజంగానే మొలకెత్తుతాయి. దీనిపై నిరంతరం ప్రత్యవేక్షణ చేయడం చాలా ముఖ్యం. ఈ ప్రత్యవేక్షణ చేయడం వల్ల ఉపయోగమేమిటి? శరీరం పట్ల మనం పెంచుకునే అంతులేని వ్యామోహాన్ని మూలాల నుండి కత్తిరించడానికి ఇది సహాయపడుతుంది. మనసును శరీరమనే పరిమితి నుండి బయటికి తీసుకురావడానికి ఇదొక శక్తివంతమైన సాధనం. ఈ సాధన గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక భిక్షువో అడవిలోనో లేదా విహారంలోనో కూర్చుని తన దైనందిన జీవితంలో ఎంతో శ్రద్ధతో ఈ కఠినమైన ప్రత్యవేక్షణ ఎందుకు చేయాలి? అసలీ అభ్యాసం వారి ప్రవర్తనను ఎలా మారుస్తుంది? ఈ నిర్దిష్టమైన ధ్యాన అభ్యాసాన్ని ప్రాచీన పారిభాషిక పదజాలంలో కాయగతాసతి పద్ధతి అంటారు. కాయగతాసతి అంటే? అంటే శరీరం పట్ల సంపూర్ణమైన నిరంతరమైన ఎరుకను కలిగి ఉండటం. మనసు ఎప్పుడూ శరీరం యొక్క అసలు వాస్తవం మీదే లగ్నమై ఉండటం. ఈ కఠినమైన ప్రత్యవేక్షణను అచంచలమైన శ్రద్ధతో చేయడం వల్ల మనసులో ప్రధానంగా 3 అత్యున్నతమైన మార్పులు కలుగుతాయి. ఆ 3 మార్పులు ఏమిటో వివరిస్తారా? మొదటిది ఏమిటి? మొదటి దశను నిబ్బిదా అంటారు. అంటే భౌతికమైన ఆకర్షణ మీద, శరీర సౌందర్యం మీద ఉన్న మోహాన్ని పూర్తిలా వదిలించుకోవడం. ఒక రకమైన ప్రశాంతమైన నిర్వేద భావనను పెంపొందించుకోవడం. నిబ్బిదా అంటే నేను చాలా అందంగా ఉన్నాను లేదా నా శరీరం చాలా బలంగా ఉంది అనే అహంకారాన్ని వదిలించుకోవడమని మనం అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. ఉదాహరణకు మనం అద్దంలో చూసుకుని మన యవ్వనాన్ని చూసి మురిసిపోతున్నప్పుడు ఈ చర్మం కింద భవిష్యత్తులో మొలకెత్తబోయే అనేక వ్యాధుల బీజాలున్నాయన్న సత్యం గుర్తుకురావాలి. ఆ అపవిత్రమైన ద్రవాల సత్యం గుర్తుకొస్తే ఇక ఆ సౌందర్యం పట్ల ఎలాంటి గర్వం ఉండదు కదా. భౌతిక ఆకర్షణలు మనసును బంధించలేవు. ఈ అభ్యాసం అహంకారాన్ని నాశనం చేయడానికి ఒక అద్భుతమైన మార్గం. మీరు చెప్పిన అద్దం ఉదాహరణ ఈ నిబ్బిద భావనకు సరిగ్గా సరిపోతుంది. బాహ్య సౌందర్యమనేది కేవలం పైపొర మాత్రమే అని, దాని కింద నిరంతరం ఒక రోగాల ఉత్పత్తి కేంద్రం పనిచేస్తుందని తెలుసుకోవడం ద్వారా ఇతరుల శరీరాల పట్ల వ్యామోహం నశిస్తుంది. తన స్వంత శరీరం పట్ల మోజు కూడా పూర్తిగా నశించిపోతోంది అంటారు. అవును. దీనివల్ల మనస్సు ఒక అద్భుతమైన తేలికతనాన్ని పొందుతుంది. సరే, ఈ అభ్యాసం వల్ల అందం పట్ల ఉన్న మోజు పోతుంది. ఇది ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాగుంటుంది. కాని వాస్తవంగా మనకు ఏదైనా పెద్ద రోగమొచ్చినప్పుడు పరిస్థితేమిటి? ఆ సమయంలోనే ఈ అభ్యాసం యొక్క నిజమైన శక్తి బయటపడుతుంది. ఎందుకంటే ఆ శారీరక నొప్పితో పాటు మనస్సు కూడా విలవిలాడిపోతుంది కదా. నాకే ఎందుకిలా జరిగింది, నేనెంతో జాగ్రత్తగా ఉన్నాను కదా అని ఒక తీవ్రమైన వేదన కలుగుతుంది. మరి వ్యాధి బారిన పడినప్పుడు ఈ ప్రత్యవేక్షణ ఒక మానసిక ఉపశమనంగా ఎలా పనిచేస్తుంది? అక్కడే ఈ ప్రత్యవేక్షణలోని రెండవ ప్రయోజనం బయటపడుతుంది. అదే వాస్తవికత లేదా అంగీకారం. ఆరోగ్యం క్షీణించడం తథ్యమని మనసుకు ముందుగానే కఠినమైన శిక్షణ ఇవ్వడం వల్ల ఈ అంగీకారం వస్తుంది. ప్రాచీన తత్వశాస్త్రంలో దీని గురించి ఒక అద్భుతమైన భావనుంది. ఆ భావనేమిటి? 2 బాణాల సిద్ధాంతం. ఒక వ్యక్తికి రోగమొచ్చినప్పుడు శరీరానికి తగిలే నొప్పి మొదటి బాణం, కాని
నాకే ఎందుకిలా జరిగింది అని విలపించడం, కోపగించుకోవడం రెండవ బాణం. హా, అంటే ఈ రెండవ బాణమనేది మానసికమైనది అనా? అవును, మరియు అది పూర్తిగా మన చేతుల్లోనే ఉండేది. కాయగతాసతి చేసే భిక్షువు ఈ రెండవ బాణాన్ని నివారించగలుగుతాడు. అంటే శారీరక బాధ ఉన్నా మానసిక బాధ ఉండదన్నమాట. రోగమొచ్చినప్పుడు ఎలాంటి భయం లేదా కోపం లేకుండా దానిని చాలా ప్రశాంతంగా స్వీకరించగలుగుతారు. ఖచ్చితంగా. తోటలో పండ్లు కాసినట్లు నా శరీరంలో రోగం పూసింది, ఇది సహజమే కదా అని ఆ బాధను ఎలాంటి ప్రతిఘటన లేకుండా అంగీకరిస్తారు. ఈ అంగీకారం ద్వారా ఆందోళన దూరమవుతోంది. ఇది నిజంగా మనసును ఎంతో దృఢపరుస్తోంది. అయితే ఈ అభ్యాసానికి అంతిమ లక్ష్యమేమిటి? కేవలం భయాలను, అహంకారాన్ని పోగొట్టుకోవడమేనా? కాదు. ఈ ప్రయాణంలో మూడవది మరియు అత్యంత లోతైన అంతిమ ప్రయోజనముంది. అదే దుఃఖం పట్ల సంపూర్ణ అవగాహన. ప్రాచీన బోధనలలోని మొదటి ఆర్యసత్యం ప్రకారం ఈ భౌతిక రూపంతో సహా 5 స్కంధాలు స్వభావసిద్ధంగానే దుఃఖానికి లోనవుతాయి. 5 స్కంధాలు అంటే పంచస్కంధాలే కదా? భౌతిక రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారాలు, విజ్ఞానం. అవును, ఈ 5 అశాశ్వతమైనవి మరియు దుఃఖపూరితమైనవి. ఈ విషయాన్ని కేవలం ఒక పుస్తకంలో చదివి వదిలేయడం వేరు, కానీ ప్రతిక్షణం తన శ్వాసతో పాటు తన శరీరాన్ని ఒక అధీనముగా ప్రత్యవేక్షణ చేస్తూ అనుభవపూర్వకంగా గ్రహించటం వేరు. ఈ శరీరం నేనూ కాదు, నాది కాదు అనే అత్యున్నత స్థాయి విరక్తికి మార్గం తీసుకువెళుతుందన్నమాట. ఇది వినడానికి కఠినంగా ఉన్నా అంతిమంగా మనసుకు జనన మరణ చక్రాల నుండి గొప్ప స్వేచ్ఛనిస్తుంది. చాలా అద్భుతంగా వివరించారు. ఈ 3 ప్రయోజనాలు అంటే నిబ్బిద ద్వారా మోహాన్ని జయించడం, వాస్తవికత ద్వారా శారీరక నొప్పులను అంగీకరించడం మరియు దుఃఖం పట్ల సంపూర్ణ అవగాహన. ఒక భిక్షువు మనస్సును ప్రాపంచిక బంధనాల నుండి ఎలా విముక్తం చేస్తాయో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ గ్రంథాలు చెప్పే జ్ఞానం కేవలం సిద్ధాంతాలకు పరిమితం కాదు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్యలైన రోగం, మరణం పట్ల భయాన్ని పారద్రోలే ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక్కడ మనం విస్మరించకూడని ఒక సూక్ష్మమైన సత్యం కూడా ఉంది కదా. ఈ త్రిపిటకాలు ఎక్కడ శరీరాన్ని ద్వేషించమని చెప్పడం లేదు కదా? ఖచ్చితంగా లేదు. శరీరాన్ని సరిగ్గా, నిష్పాక్షికంగా అర్థం చేసుకోమని మాత్రమే చెబుతున్నాయి. శరీరం పట్ల వ్యామోహం వద్దు, అలాగని ద్వేషం వద్దు. అది ఉన్నది ఉన్నట్లుగా ఒక వ్యాధులను ఉత్పత్తి చేసే యంత్రంగా చూడగలగడమే నిజమైన జ్ఞానం. ఆ అంగీకారం నుండే మనసుకు శాశ్వతమైన శాంతి లభిస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలను ఒకసారి క్రోడీకరిస్తే మొత్తం చర్చలోని ప్రధాన సారాంశం మనకు ఒక స్పష్టమైన చిత్రంగా కనిపిస్తుంది. విముక్తిమగ్గ మరియు అంగుత్తర నికాయ వంటి గ్రంథాలు మనకు ఒక చేదు నిజాన్ని ఎంతో మధురమైన రూపకాలతో అందించాయి. అవును, ఒక చెరువు తామరలను ఎలా ఇస్తుందో శరీరం రోగాలను అలానే ఇస్తుంది. వ్యాధి అనేది శరీరానికి జరిగిన ప్రమాదం కాదు, అది సహజమైన ఉత్పత్తి. ఈ సత్యాన్ని ఒక భిక్షువు అత్యంత శ్రద్ధతో నిరంతరం ప్రత్యవేక్షణ చేసుకోవాలి. ఈ వాస్తవిక స్వభావాన్ని, అందులో దాగి ఉన్న ఆదినవను, మురుగునేల వంటి దాని అంతర్గత అపవిత్రతను నిరంతరం ధ్యానించడం ద్వారా మనసు భౌతికమైన పరిమితులను దాటి ఆలోచించగలుగుతుంది కదా. ఖచ్చితంగా. కాయగతాసతి అభ్యాసం ద్వారా వచ్చే ఆ మానసిక పరిపక్వత జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆరోగ్య సంక్షోభాన్నైనా స్థితప్రజ్ఞతతో ఎదుర్కొనే బలాన్నిస్తుంది. శరీరాన్ని ఒక వాహనంగా మాత్రమే చూస్తూ దాని వినాశనాన్ని అంగీకరించే ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. ముగింపుగా ఈ సుదీర్ఘమైన లోతైన విశ్లేషణ నుండి ఒక ప్రశ్నను మనలో మనం రేకెత్తించుకోవాలి. ఒకవేళ మన మనసు కూడా ఈ భౌతిక శరీరాన్ని కేవలం వ్యాధులను ఉత్పత్తి చేసే ఒక తోటగా పూర్తిగా అంగీకరిస్తే ఏమవుతుంది? అది నిజంగా ఒక గొప్ప మార్పును తీసుకొస్తుంది. రేపు ఉదయం మనకు ఒక చిన్న జలుబు చేసినా లేదా జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చినా ప్రకృతితో పోరాడటం మానేసి దానిని ఒక చెట్టుకు పండిన పండులా ప్రశాంతంగా స్వీకరించగలమా? ఈ వాస్తవాన్ని అంగీకరించడం ద్వారా వచ్చే ఈ ఒక్క ఆలోచన మనలోని అనవసరమైన భయాన్ని ఎంతలా దూరం చేస్తోందో కదా. ఈ ప్రశ్నను, ఈ అద్భుతమైన తాత్విక దృష్టిని మనసులో నిలుపుకుంటూ నేటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.